కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక మాట తరచు వాడుతూ ఉండేవాళ్ళు. నిశ్శబ్దాన్ని మనం ఛేదిద్దాం, లెట్స్ ఓపెన్ అవర్ మౌత్, లెట్స్ నాట్ బీ సైలెంట్ అని. అది ఆ స్టేట్మెంట్ దేనికి ఉపయోగించారో మీకు గుర్తొచ్చిన ఉంటుంది. ఇట్స్ టు డిక్లేర్ దట్ హెచ్ఐవి కెనాట్ బీ ట్రాన్స్ఫర్డ్ త్రూ షేకింగ్ హ్యాండ్స్ ఆర్ లివింగ్ టుగెదర్. అది వాళ్ళు చెప్పినటువంటి మాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎయిడ్స్ అనేది చాలా భయంకరమైనటువంటి జబ్బు. హెచ్ఐవి ఎందుకని భయంకరమైంది అని అంటే ఫర్ 2 రీజన్స్. ఒకటి, ఇప్పటి వరకు దానికి పరిష్కారం దొరకలేదు, ఇప్పుడు దాకా దానికి సొల్యూషన్ దొరకలేదు. దట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే ఇట్ స్ప్రెడ్ సో ఫాస్ట్. ఎంత ఫాస్ట్గా అంటే ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ సో మచ్ కేర్, ఎంత కేర్ తీసుకున్నప్పుడు కూడా ఎవ్రీ 7 minutes ఒక వ్యక్తి ఎయిడ్స్తో చచ్చిపోతూ ఉంటాడు వరల్డ్లో. ఎవ్రీ 7 minutes ఒక వ్యక్తి. అందుకనే ఇది చాలా పవర్ఫుల్ జబ్బు అని ప్రపంచం అంతా భయపడుతూ ఉంటారు. వెల్, నేను ఈరోజు ఎయిడ్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు, బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అయితే ఈ హెచ్ఐవి గురించి తీసుకోవడానికి కారణం 2 reasons ఉన్నాయి. ఒకటి, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం అని స్టార్ట్ చేశారు, భయంకరమైనటువంటి జబ్బు గురించి మాట్లాడారు. నేను ఎయిడ్స్ కంటే మరీ భయంకరమైనటువంటి మరొక జబ్బు గురించి మాట్లాడబోతున్నాను. అది దేవుని యొక్క వాక్కు ఏ విధంగా ఛేదించగలుగుతుందో రివర్స్లో దాన్ని మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. సో దట్స్ మై ఇంటెన్షన్. సో ఐ వాంట్ టు డూ ఏ కౌంటర్ టు హెచ్ఐవి. అది నేను చేయదలుచుకుంది. అయితే హెచ్ఐవి కంటే భయంకరమైనటువంటి జబ్బు, దానికంటే శక్తివంతమైనటువంటి జబ్బు ఏది అని అంటే, బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామందికి ఆ జబ్బు ఉండొచ్చు. ఒక ఫిలాసఫర్ ఈ విధంగా ఉన్నాడు, నువ్వు 100 మందితో మాట్లాడుతాయి, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 100 మందితో మాట్లాడితే 70 మందికి ఆ జబ్బు ఉంటుంది అని అన్నాడు. చదువున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, బైబిల్ ఉన్న వాళ్ళకి, బైబిల్ లేని వాళ్ళకి, పాస్టర్లకి, సంఘస్థులకి, దేవుణ్ణి బాగా ప్రేమించే వాళ్ళకి, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళకి, ఎవరికైనా రావచ్చు ఈ జబ్బు. కాబట్టి మీకు కూడా వచ్చి ఉండొచ్చు ఈ జబ్బు. ఈ జబ్బు చాలా భయంకరమైనది. ఎందుకు అని అంటే, ఆ జబ్బు వచ్చినప్పుడు 50%కి నాకు ఆ జబ్బు ఉందని కూడా తెలియదంట. అది భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ జబ్బు ఉన్నప్పుడు కొంతమందికి అన్నం తినబుద్ధి కాదు. ఆ జబ్బు ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ అన్నం తింటారు. ఆ జబ్బు ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ నిద్రపోతారు, కొంతమందికి నిద్ర పట్టదు. ఆ జబ్బు ఉన్నప్పుడు మనుషులతో ఉండాలని ఉంటుంది, కానీ ఆ జబ్బు ఉన్నప్పుడు మనుషులతో మాట్లాడాలనిపించదు. ఆ జబ్బున్నప్పుడు పక్కనున్నవాడితో మాట్లాడబుద్ధి అవదు, కానీ ఎక్కడో ఉన్నవాడితో చాట్ చేయబుద్ధి అవుద్ది. అది చాలా భయంకరమైంది. బహుశా ఈ సిమ్టమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా పరిస్థితి కూడా అదే కదా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. డౌన్ ద లైన్ మధ్యలోకి వచ్చేటప్పటికి మీలో చాలామంది ఇది నా జబ్బే అని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇంతకీ ఆ జబ్బు పేరు ఏంటంటే డిప్రెషన్, నిరాశ అనేది. బెంగళూరుని ది బ్యాక్ యార్డ్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. ప్రపంచానికి బ్యాక్ యార్డ్ అని అంటారు. ఎందుకనంటే ప్రపంచంలో 223 కంట్రీస్ యొక్క అడ్మిన్స్ని ఇక్కడుండి మేనేజ్ చేస్తూ ఉన్నారు. అందుకనే దిస్ ఈస్ కాల్డ్ ద బ్యాక్ యార్డ్ అని అంటారు. సో యు నో దిస్ ఈస్ ఎ సిటీ దట్ కంట్రోల్స్ ద వరల్డ్. అందుకనే ఈ పట్టణంలో ₹1,00,000 కంటే ఎక్కువ జీతం సంపాదించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ద పొల్యూషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఢిల్లీ అవ్వబోతున్నట్లయితే, సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు, అది మీకు తెలిసిందే. లాస్ట్ 4 yearsలో సూసైడ్ అతి ఎక్కువగా చేసుకున్నటువంటి పట్టణం నెంబర్ 1 స్థానానికి బెంగళూరు అది వస్తూ ఉన్నది. ఇట్స్ ఆల్మోస్ట్ కమింగ్. ఇట్స్ నౌ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. బెంగళూరు పట్టణంలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే 3 people కమిట్ సూసైడ్. ఎందుకు అని అంటే డిప్రెషన్ రేట్ చాలా ఎక్కువ, డబ్బులు ఎక్కువ, పబ్స్ ఎక్కువ, పర్సనల్ రిలేషన్స్ ఎక్కువ ఇక్కడ, కానీ డిప్రెషన్ కూడా చాలా ఎక్కువే. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? డిప్రెషన్ వచ్చినటువంటి వ్యక్తి బయటికి రావాలంటే ఏం చేయాలి? సార్, మేము క్రిస్టియన్స్ సార్, మేము చర్చ్కి వెళ్ళేవాళ్ళం, మేము బైబిల్ చదువుతాం, మేము ప్రార్థన చేసుకుంటాం, యేసే అంటే మాకు చాలా ఇష్టం, ఈ సబ్జెక్ట్ మాకు సెట్ కాదేమో అని మీరు అనుకుంటారేమో. అయితే నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ డిప్రెషన్ అనేది పాస్టర్కి వచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఒక మిషనరీకి వచ్చిన ఆశ్చర్యం లేదు, దేవునికి చాలా సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తికి వచ్చిన పెద్ద ఆశ్చర్యం లేదు.
బైబిల్లో చాలామంది దేవుని చేత గొప్పగా వాడబడిన వ్యక్తులు అలాంటి డిప్రెషన్ గుండా వెళ్ళారు. మోషే డిప్రెషన్ గుండా వెళ్ళి నన్ను చంపేయి అని అన్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో. నేను చచ్చిపోతే బాగుండు, నువ్వు నన్ను చంపేవా అని అడిగాడు ఏలియా. మొదటి రాజులు 19వ అధ్యాయం. వీళ్ళిద్దరూ డిప్రెషన్ గుండా వెళ్ళినటువంటి వాళ్ళే. పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు రాత్రి ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకనంటే తాను డిప్రెషన్ గుండా వెళ్ళాడు. ఆ పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. ఆ డిప్రెషన్లోంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, తర్వాత వాడుకున్నాడు. ఈ టైంలో నేను ఇంకొక వ్యక్తిని చూద్దాం అనుకున్నాను. డిప్రెషన్లోంచి ఆయన ఏ విధంగా బయటకు వచ్చాడు, డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు. నెంబర్ 1, డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు. నెంబర్ 2, డిప్రెషన్లోంచి బయటకు వచ్చినట్లు ఎలా తెలిసింది. నెంబర్ 3, డిప్రెషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు. నెంబర్ 4, ఈ 4 విషయాల్ని మనం బైబిల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ద్వారా మనం చూడబోతున్నాం. మనము చూడబోయేటువంటి క్యారెక్టర్ పేరు జోనా. ఓకే, జోనాని చూడబోతున్నాం. మన వర్షిప్ లీడర్ కాదనుకోండి. జోనాని చూడబోతున్నాం. 2 things I would like to say. జోనా గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, ఒక చిన్న అవుట్లైన్ ఇస్తాను. 2nd chapter ఆఫ్ జోనాని మనం స్టడీ చేయబోతున్నాం. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే, 2nd chapter ఆఫ్ జోనాలో జోనా డిప్రెషన్లోంచి డెలివరెన్స్లోకి వెళ్ళాడు. నిరాశలోంచి ఆయన విడుదల పొందినటువంటి స్థాయిలోకి వెళ్ళాడు. ఆ జర్నీని మనం స్టడీ చేయబోతున్నాం. ఆ జర్నీలో మన లైఫ్ ఎక్కడుందో చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. దట్స్ ఇట్. సో లెట్ మీ గివ్ యూ ఎ బ్రీఫ్ అవుట్లైన్ అబౌట్ జోనా గురించి నేను చెప్తున్నప్పుడు జాగ్రత్త వినండి, ఎందుకంటే అయిపోయిన తర్వాత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఇచ్చేటువంటి జవాబులు బట్టి నా మెసేజ్ ఉంటుంది. ఓకే, రైట్. సో దాన్ని ఆలోచించుకోండి. మీరు టెక్నికల్ ఆన్సర్స్ ఇవ్వద్దు. ఇస్తే కనుక మీకు టెక్నికల్ మెసేజ్ వస్తుంది. మీరు హార్ట్ఫుల్ ఆన్సర్స్ ఇవ్వండి, హార్ట్ఫుల్ మెసేజ్ మీకు వస్తుంది. ప్యూర్లీ మై మెసేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్. ఓకే, కూల్. అంత వాలటైల్గా, అంత లిక్విడ్ స్టేజ్లో నేను ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. I want to depend on you. So let me give you a brief description about జోనా. గాథఫర్ అనేటువంటి ఊర్లో జోనా ఉండేవాడు. ఒకరోజు దేవుడు జోనా దగ్గరికి వచ్చాడు. బై ద బై, దేవుడు జోనా దగ్గరికి వచ్చాడంటే జోనాకి దేవుడికి ఎంత క్లోజ్ ఇంటిమసీ ఉందో మీకు అర్థమైపోయి ఉండాలి. దేవుడు జోనా దగ్గరికి వచ్చి, హాయ్ జోనా, హవ్ ఆర్ యు, బాగున్నావా, నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టాలయా, చెప్పండి దేవా, ఏం చేయమంటారు. ఏం లేదు, నినివేకి వెళ్ళాలి. నినివేకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనుషులు బాగా చెడ్డగా ఉన్నారు. సమ్ వెరీ మచ్ వెక్స్డ్ అప్ విత్ దెమ్. నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి చెప్పు. వాళ్ళు వినలేదనుకో నాశనం చేసేస్తాను. చెప్పకుండా నాశనం చేస్తే బాగోదు కదా, అందుకనే ఒకసారి నిన్ను పంపిస్తున్నాను అని అంటే, మనోడు వెళ్ళిపోయిన తర్వాత నేను దొరికాను ఈయనకి అక్కడికి వెళ్ళటానికి. ఇంకెవడు దొరకలేదా, అక్కడికి వెళ్ళటానికి నేను పిచ్చోళ్ళలా కనబడుతున్నానా, నీకు ఎలా కనబడుతున్నాను, నాకు బుర్రలేదా. అది పాకిస్తాన్ వెళ్ళమంటే ఏ ఇండియా వాడు వెళ్తాడు, వెళ్ళడు. ఒకవేళ పాకిస్తాన్ మీద దేవుని ఉగ్రత వస్తుందంటే పార్టీ చేసుకుంటా. నేను స్వీట్స్ పంచి పెడతాను తెలుసా, చాలా మందికి స్వీట్స్ పంచి పెడతాను తెలుసా. ఎంత డబ్బులు అప్పు తీసుకొని స్వీట్లు పంచి పెడతా. నేను తర్రపాటున వెళ్ళను నిన్నువేకి. ఎందుకు వెళ్తాను, పిచ్చోళ్ళ కనబడుతున్నానా, నేను దేశ ద్రోహినా, దేశ దిమ్మర్నా, నాకు ఆ దమాక్ లేదా, నాకు బుర్ర లేదా అని చాలా ఆయన ఆవేశపడిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మనోడు యాక్చువల్గా నార్త్ వెళ్ళాలి. ఆయన కావాలని యూటర్న్ తీసుకొని సౌత్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బీచ్ వచ్చింది. బీచ్ దగ్గర ఇసుకలో కూర్చొని రాళ్ళు ఇసురుతూ ఉన్నాడు. ఇసురుతూ ఉంటే ఈలోగా ఒక పెద్ద షిప్ వచ్చింది, ఆగింది. వెళ్ళాడు కెప్టెన్ని, హలో ఈ షిప్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, రేపు పొద్దున్న వెళ్ళిపోతుంది. అవునా, ఎక్కడికి వెళ్తుంది ఈ షిప్, తర్షీష్ వెళ్తుంది. అవునా, ఎక్కడ ఉంటుంది ఏంటి తర్షీష్, చాలా దూరం ఉంటుంది, 3 months ట్రావెల్ పడుతుంది. అవునా, ఓ టికెట్ ఇస్తావు నాకు. రే, తర్షీష్ ఎక్కడ ఉంటుందో తెలీదు, నీకు టికెట్ ఎందురా, నీకెందుకయా, డబ్బులు ఇస్తున్నాను కదా, టికెట్ ఇస్తావా ఇవా, సరే తీసుకో. టికెట్ తీసుకున్నాడు, వెళ్ళాడు. ఆయన షిప్ ఎక్కిన మరుక్షణం మొబైల్ చూస్తూ మొదలుపెట్టాడు. సిగ్నల్స్ ఉన్నాయా లేదో చూస్తున్నాడు. ప్రతి పావు గంటకి సిగ్నల్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాడు. కొద్దిసేపటికి సిగ్నల్స్ కట్ అని, అమ్మాయ సిగ్నల్స్ లేవు, థ్యాంక్ గాడ్ అని అనుకున్నాడు. దుప్పటి కప్పుకొని అన్నం తినేసి పడుకొని నిద్రపోయాడు. ఆ షిప్ అలా ప్రయాణమై వెళ్తూ ఉంది. ప్రాబబ్లీ 9 days అయింది అనుకుంటా షిప్ ప్రయాణం మొదలై. 9th day చాలా దూరం వెళ్ళింది, ఏ మాత్రం సిగ్నల్స్ లేవు.
వెరీ గుడ్ అని అనుకున్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా పెద్ద పెద్ద అరుపులు. కానీ ఆ అరుపులు మనోడికేమీ తెలియట్లేదు. ఏంటి అనంటే పెద్ద తుఫాను. ఈ సామాన్లన్నీ బయటపడేశారు. అరే, ఈ తుఫాను ఎవడో ఇక్కడ మోసం చేసినోడు ఉన్నాడు రా, ఎవడో పాపం చేసినోడు ఉన్నాడు. ఎవడంటే ఎవడు చెప్తాడు? చిట్టి లేండ్రా, మన దేవుడు ఆ చిట్టి ద్వారా చూపిస్తాడు ఎవడో అని అనుకుంటే ఆ చిట్టి పడింది. జోనా ఎవరు? ఇక్కడ జోనా ఎవరు మాట్లాడట్లేదు. ఏంట్రా ఎవడు మాట్లాడట్లేదు? జోనా లేడా? సార్ ఒకసారి అగండి సార్, కిందకెళ్ళి చెక్ చేసి వస్తాను. సార్ ఒక నిద్రపోతున్నాడు సార్, లేపండి రాండి, లేపండి. రే, నీకు బుర్ర లేదా, బుద్ధి లేదా? ఎలా నిద్రపోతున్నావురా? ఏంటయ్యా అడుగుతావు? చాలా కాలమైంది నిద్రపోయి, హాయిగా నిద్రపోతున్నాను, సిగ్నల్స్ కూడా లేవు. ఏంటి లేపుతున్నావు ఏంటి అని అంటే, చూసావా పెద్ద తుఫాను, సామాన్లన్నీ బయట పడేసా. ఏంటి నా సూట్ కేసు కూడా పడేసారా? ఎప్పుడో పడేసావు మీ సూట్ కేసు. ఏంటి ఇప్పుడు పరిస్థితి? అంటే ఎవడో పాపం చేశాడంట, దానివల్ల వచ్చింది అన్యాయం అంతా. అది నువ్వే అని చిట్టి వచ్చినా నేనే, అది ఏమంటా, నేనే చేశాను. పద కెప్టెన్ దగ్గరికి. సార్ గీడేనంట సార్, డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నాడు. అవును సార్, నేనే తప్పు చేశాను. ఏం తప్పు చేసావురా? మా దేవుడు అటు వెళ్ళమన్నాడు, నేను ఇటు వచ్చాను. బుద్ధుందా లేదా? ఈ పెద్ద తుఫాన్ వచ్చింది, ఏం చేయమంటావు? చేసేదేమంది, కాళ్ళు చేతులు కట్టే సముద్రంలో పాడేసాను. ఏంటి అంత ఈజీగా చెప్తున్నాను? ఇక వేరే మార్గం లేదు. నేను కావాలా మీకు, మీరు బతకాలా? నేను కావాలి అనుకుంటే కనుక నన్ను ఇలాగ ఉంచండి. నేను వద్దు అనుకుంటారా? వదిలిపడేసేయండి, మీరు అందరూ పోలుస్తారు. ఫైనల్ ఆప్షన్. రే వీడు కాళ్ళు చేతులు, అరే వీడు రాంగ్ రూట్లో వస్తేనే ఇలా దేవుడికి ఎంత కోపం వచ్చింది. ఇన్ని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తే దేవుడికి ఎంత చెప్తున్నా, నా దేవుడు కూలైపోతాడు, కట్టి పడేసేయండి. ఇది చాప్టర్ 1 అయిపోయింది. సముద్రంలో పడ్డాడు. పడిన తర్వాత అరిశాడు. ఓ చేప వచ్చింది, మింగేసింది. లోన్ ఉన్నాడు, చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఈ 3 రోజుల్లో మనోడు కొంచెం యాంగిల్ మాట్లాడుతుంది. దేవా నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చెప్పాను కదా, అది చేస్తాను. నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తాను. ఇది స్టేజ్ 2. మొత్తానికి 3 రోజుల తర్వాత చేప ఒడ్డును కక్కేసింది. నేను 9 రోజుల ప్రయాణం అని ఎందుకన్నానంటే, అదేమి పెద్ద వైల్డ్ గెస్ ఏం కాదు. మధ్యధరా సముద్రంలో 2 రకాలైన చేపలు ఉంటాయి, చాలా పెద్దవి. ఒకటి క్యాక్టస్, ఇంకోటి బ్లూవెల్. ఈ 2 చేపలే మనిషిని మింగితే కూడా మనిషి బ్రతికుండగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఎందుకంటే అంత పెద్ద చేపలు అవి. ఇట్స్ వెరీ బిగ్. 60 feet ఉంటుంది ఒక్కొక్క చేప. 60 feet అంటే 6 అంతస్తుల మేడ మీదకి వెళ్ళి చేప తోక పట్టుకుంటే దాని మూతి నేలకు అంటుకుంటుంది, అంత పెద్దగా ఉంటుంది. ఓకే, ఆ చేప ఇట్ గోస్ 3 times faster than the fastest ship. అందుకంటే ఈ షిప్ 9 రోజులు పట్టింది, అది 3 రోజులు వెనక్కి వచ్చేయాలి. ఓకే, ఒడ్డుకు వచ్చేసింది, కక్కేసింది. కక్కిన తర్వాత బయటకు వచ్చాడు. ఎవడైనా బబుల్ గమ్ తింటే నోట్లో బబుల్ గమ్ ఉంటుంది, కానీ మనోడికి బయట ఉంది బబుల్ గమ్. అది పరిస్థితి. అన్నీ లాక్కుంటూ పిక్కుంటూ ఉన్నాడు. దట్స్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ తుడుచుకుంటూ ఉన్నాడు. ప్రజలు చూసి ఏమైందిరా అంటే, చేప కక్కేసింది. చేప నువ్వు తిన్నావా? చేప నిన్ను తిన్నదా? పొరపాటున అది తినాల్సింది నేను, కానీ నన్ను తినేసింది. చేపలు తింటాం మానేస్తే చేపలు మనం తింటాయి. ఈ డైలాగ్ మళ్ళీ ఉపయోగపరచబోతున్నాను. చేపలు తింటాం మనం మానేస్తే చేపలు మనం తింటాయి. ఈ డైలాగ్ మళ్ళీ ఉపయోగిస్తాను నేను. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, చేపలు మనం తినకపోతే చేపలు మనం తింటాయి. రైట్, దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టు జోనాకి జరిగింది అదే. చేప ఆని తినేసింది. బుద్ధి వచ్చింది నాకు. ఇప్పుడు చేపలు పడటానికి వెళ్తానులే, దేవుడు వెళ్ళమన్నాడు. ఏం చేయమంటావు దేవా? నినివే కలరా? వెళ్తాను సార్. 3 రోజులు వాక్యం చెప్పన్నాడు, కానీ మనోడు అయిష్టంగా ఒక్కరోజే వాక్యం చెప్పాడు. అయిపోయింది. ఇది 3rd chapter. పక్కకి వెళ్ళి ఒక గుట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకని? ఈ గుట్ట మీద నుంచి నినివే వ్యాలీలో కనబడతా ఉంటుంది. కనబడుతున్నటువంటి ఆ నినివేని చూస్తూ ఉన్నాడు. 120,000 మంది. ఏం చేస్తారని తెల్లారుజాంకల్లా బూడిదేసుకున్నారు, మీద బట్టలు ఇప్పేసి గోను బట్టలు కట్టుకున్నారు. ప్రతి ఒక్కడు ఉపవాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బాబోయ్, వీళ్ళు ప్రార్థన చేస్తే ఆయన దయగలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన కనికరం చూపించేస్తాడు అని బీపీ మళ్ళీ పెరిగిపోతుంది. దేవుడు వెంటనే ఒక ఏసీ ఆన్ చేశాడు. మనోడు కూల్ అయిపోయాడు, పడుకొని నిద్రపోయాడు. కొద్దిసేపు అన్నాక దేవుడు ఒక ప్లగ్ పీకేశాడు. ఒక్కసారే వేడెక్కిపోయింది. వేడెక్కిపోయి ఎవడ్రా ఆపేసింది అని అన్నాడు. ఏ బాబు, ఏమన్నా ఏసీ పెట్టుకున్నావా? తీసేస్తే అంత కోపం రావడానికి చచ్చేంత కోపం వస్తుంది నాకు. హలో, దీని గురించి ఎంత కోపం పడుతున్నావు? 120,000 మంది. తూర్పుకి పడమరకి తేడా తెలియదు, పైకి కిందకి తేడా తెలియదు. మరి వాళ్ళ మీద నాకెంత బాధ ఉండాలి? అయిపోయింది. జోనా 48 verses.
ఓకే 1-48. మొదటి చాప్టర్లో పారిపోయాడు, రెండో చాప్టర్లో ప్రార్థన చేశాడు, మూడో చాప్టర్లో పరిచర్య చేశాడు, నాలుగో చాప్టర్లో పోరాడాడు. 4 పాలు. మొదటి చాప్టర్లో పారిపోయాడు, రెండో చాప్టర్లో ప్రార్థన చేశాడు, మూడో చాప్టర్లో పరిచర్య చేశాడు, నాలుగో చాప్టర్లో పోరాడాడు. 4 P's. ఫస్ట్ చాప్టర్ పేట్రియాటిజం, దేశభక్తితో పారిపోయాడు. సెకండ్ చాప్టర్ ప్రేయర్, థర్డ్ చాప్టర్ ప్రీచింగ్, ఫోర్త్ చాప్టర్ ప్రొటెస్ట్. మొదటి చాప్టర్ రన్నింగ్ అవే, రెండో చాప్టర్ రన్నింగ్ టువర్డ్స్, థర్డ్ చాప్టర్ రన్నింగ్ విత్, ఫోర్త్ చాప్టర్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. ఇవి 4 చాప్టర్స్ ఆఫ్ జోనా. ఇందులో ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్లోకి రాబోతున్నాం. మీ బైబిల్లో జోనా గబుక్కొని దొరకదు, కొద్దిసేపు ఎతకండి, పాత నిబంధనలో ఉంటుంది. ఇర్మియా, ఎజికేలు, దానియేలు, ఆమోసు, హోసియా ఇవన్నీ దాటిన తర్వాత ఉంటుంది జోనా. ఒకవేళ మత్తయి దగ్గరికి వస్తే మలాకి, హబక్కూకు, హగ్గై వాటికి ముందు ఉంటుంది జోనా. ఓకే, మీరు తీయండి, మనం ఇంకో పేజీలోకి వెళ్ళాం కాబట్టి తీస్తే బాగుంటుంది. రైట్, జోనా చాప్టర్ 2. మీ బైబిల్లో చాప్టర్ 2కి ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 10. ఓకే, మనం ఏదైనా రిఫర్ చేసామంటే ఈ 10 వర్సెసే. ఈ 10 వర్సెస్లో మనం రిఫర్ చేయబోతున్నాం. ఈ 10 వర్సెస్లో బేసిక్గా జోనా 2వ అధ్యాయం మొదటి వచనం, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగూ ప్రార్థించను. దట్స్ ఆల్, దట్స్ ద హోల్ చాప్టర్. ఆయన ప్రార్థన చేయటం, ఆ ప్రార్థనకి జవాబు పొందటం, అది జరిగింది చాప్టర్ 2లో. జోనాస్ ప్రేయర్ అండ్ జోనాస్ ఆన్సర్. జోనా గాట్ అన్ ఆన్సర్. ఇది మనం చూడబోతుంది. నౌ ఐ విల్ స్టార్ట్ విత్ అ క్వశ్చన్. మంచి క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్కి మీరు ఏదో ఒక జవాబు చెప్పాలి. రెండు జవాబులు ఉంటాయి, రెండు జవాబు. ఈ 2 జవాబుల్లో ఏదో ఒక జవాబుకి మీరు చెయ్యెత్తాలి. ఓకే, నేను రఫ్గా కౌంట్ చేస్తాను ఎంతమంది చేతులు ఎత్తారని. ఓకే, సో ఒకవేళ కనుక ఎక్కువ శాతం మంది చేతులు దేనికి ఎత్తలేదు అనుకోండి, 2 ఆటలకి, మీరు నా వాక్యం వినటానికి ఇష్టం లేదనేసి అయ్యగారిని పిలుస్తాను. కాబట్టి మీరు ఏదో దానికి చెయ్యెత్తాలి, ఏదో ఒక దానికి. మొదటి దానికి కాకపోతే రెండో దానికి, ఈ 2 ఆటల్లో ఏదో ఒక దానికి చెయ్యెత్తాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, చదివి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతాను. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించాను. వెల్, మొదటి అధ్యాయంలో చివరికి వచ్చేటప్పుడు జరిగింది ఏంటంటే, యోనాని కాళ్ళు చేతులు కట్టేసి, అర్థమైందా, సముద్రంలో పడేశారు. ఎవరు? నావికులు. ఏమ రైట్? నా క్వశ్చన్ ఏంటంటే, యోనాని పడవ మీద నుంచి సముద్రంలో పడేసినప్పుడు 2 ప్లేసుల్లో ఏదో చోట పడి ఉండాలి. ఒకటి, చేప ఎలా నోరు తెరుచుకొని ఉంటే డైరెక్ట్గా నోట్లో పడి ఉండాలి, ఇది ఒక ఆన్సర్. రెండోది, సముద్రంలో పడి ఉండాలి. ఈ 2 ఆటలు ఏదో దానికి మీరు చెయ్యెత్తాలి. ఓకే, మొదటిది, ఆయన పడేయంగానే దేవుడు అక్కడ ఒక చేపను రెడీగా పెట్టాడు, ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయాడు స్ట్రైట్గా నోట్లోంచి. దీన్ని ఒప్పుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక 25% ఎత్తారు చెయ్య. అంటే మిగిలిన వాళ్ళు రెండో దానికి చెయ్యి ఎత్తాలి. మీరు ఎత్తకపోతే కనుక నా ప్రసంగం ఆగిపోద్ది, గ్యారంటీ. నా సంగతి మీకు తెలీదు, నేను ఎప్పటికీ భయపడను, అర్థమైందా? దిగెళ్ళిపోతాను నేను. ఒకసారి ఒక ఎంపీని స్టేజ్ మీదకి పిలిస్తే కనుక నేను దిగెళ్ళిపోతానన్నా. పిలిచారు, ఆయన రాగానే 30 సెకండ్స్లో నేను దిగెళ్ళిపోయాను. ఎప్పుడేం చేయలేకపోయాడు. కాబట్టి మీరు చాలా సీరియస్గా ఉండాలి. మళ్ళీ అడుగుతున్నాను, ఓకే, ఏదో దానికి చేయెత్తాలి. ఓకే, నెంబర్ 1 మళ్ళీ అడుగుతున్నా. ఆయన్ని పడేసినప్పుడు దేవుడు అక్కడ చేపను రెడీగా పెట్టాడు, ఆ చేప మింగేసింది, కడుపులోకి వెళ్ళిపడ్డాడు. దీనికి ఒప్పుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాకటి మీద ఇంకో 5% ఎక్కారు. అంటే మిమ్మల్ని ఇంత తిరిగితే కానీ మీకు బుద్ధి రాదనమాట. ఓకే, సూపర్. ఇది 35 దాకా ఒప్పుకున్నారు ఈ మాట. సెకండ్ పాసిబుల్ ఆన్సర్, లేదు సార్, ఆయన సముద్రంలో పడ్డాడు. దీన్ని ఒప్పుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. దీన్ని ఎత్తుకునేవాడు సముద్రంలో పడ్డాడు. చాలా తక్కువ మంది ఎత్తారు. అంటే మిగిలిన వాళ్ళు ఏంటో, అంటే మీరు మనుషులు కదా, అన్నం తింటలేదా, బుర్రలేదా మీకు? అంటే మీరు సాయంకాలం ఏం తినొచ్చారు అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు చీమినెత్తలేదా, మీరు దున్నపోతులా ఊరిని అడుగుతున్నాను నేను. అంటే మీకు అసలు అంటే దున్నపోతు మీద వర్షం పడితే తెలవదంట. అంటే నేను ప్రశ్న అడిగితే మీకు జవాబు చెప్పడం తెలీదా? చెప్పండి. అంటే మిగిలిన వాళ్ళ సంగతి. బట్ స్టిల్ అంటే ఫర్దర్గా ఇంకో 2-3 టైమ్స్ అడుగుతాను క్వశ్చన్స్. నెక్స్ట్ టైం అయినా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చేతులు దించండి. థ్యాంక్ యూ సో మచ్. మనం చూద్దాం. అయితే మీలో ఎక్కువ శాతం మంది చేప కడుపులో పడ్డాడు అని అన్నారు.
ఓకే, డైరెక్ట్గా మింగితే. ఒకవేళ అదే నిజమైతే తర్వాత వచనాలు చూద్దాం మనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. నేను ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం వచ్చింది, కానీ ఆయన ఇంకా చేప కడుపులోనే ఉన్నాడు. ఇంతకీ దేనికి వచ్చింది ప్రత్యుత్తరము? ఆయన బయటపడ్డాడు నీళ్ళల్లో. బయటపడితే అరిశాడు. అరిస్తే అప్పుడు దేవుడు చేపను పంపించాడు. డైరెక్ట్గా చేప కడుపులో పడలేదు ఆయన. యు గాట్ మై పాయింట్? ఆయన బయటపడ్డాడు, పడిన తర్వాత అరిశాడు. అరిస్తే అప్పుడు ఆయన చేప కడుపులోకి వచ్చి పడ్డాడు. ఓకే, రైట్. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇందాక లాంటిదే ఈ క్వశ్చన్, రైట్. మనకి 14, 15, 16, 17 వచనాలు ఏది ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే ఆయన నావికులకి చెప్పాడు, అయ్యా నన్ను దీంట్లో పడేయండియా అని అన్నారు. అంటే నావికులు పడేశారు. కావాలంటే 15 వచనం చూద్దాం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేగానే సముద్రం పొంగకుండా ఆగాను. ఇది 15 వచనం. ఓకే, క్లియర్. అదే వచనం చదివాను. నౌ ప్లీజ్ లిసన్ టు మై క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీ. యోనాని సముద్రంలో పడేసింది నెంబర్ 1 ఆప్షన్ నావికులు, నెంబర్ 2 ఆప్షన్ దేవుడు. నెంబర్ 1 ఆప్షన్ నావికులు, నెంబర్ 2 ఆప్షన్ దేవుడు. ఈ రెండిట్లో దేనికి మీరు ఒప్పుకుంటారో ఆలోచిద్దాం. అంటే వీడు పడేసింది దేవుడేనండి, దేవుడే నా మీద ఈ విధంగా కక్ష సాధించి దేవుడేనండి, నన్ను ఈ పరిస్థితిలో పడేసింది దేవుడేనండి అని మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. మేబీ మీరే రైట్ అవ్వచ్చేమో. చూద్దాం ఎవరు పడేశారని. పాసిబుల్ నెంబర్ 1, సార్ ఆయన పడేసింది నావికులే, ఆ పడవ మీద ఉన్న వాళ్ళే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక 10% ఎత్తారు. సెకండ్ పాసిబుల్ ఆన్సర్, ఏం కాదు సార్ దేవుడు పడేశాడు, చేతులు ఎత్తండి. వావ్, చాలామంది దేవుడికి ఎత్తుతున్నారు. ఓకే, చూద్దాం 3వ వచనం ఏముంటుందో. యోనా 2:3, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కర్రులను నన్ను కప్పి ఉన్నవి. ఎవరు పడేశారంట? దేవుడు పడేశాడు. యు నౌ అండర్స్టాండ్? సముద్రంలో పడేసింది దేవుడే. దేవుడు అనుమతించకపోతే దేవుని బిడ్డకి ఏం జరగదు. దేవుడు అనుమతించకపోతే దేవుని బిడ్డకు ఏమీ జరగదు. అర్థమైందా? నిన్ను ఎవడైనా తాకాలి అని అంటే దేవుడు అనుమతిస్తేనే. దేవుడే డిసైడ్ అయిపోయాడు వీడిని సముద్రంలో పడేయాలని. అర్థమైందా? ఇంతకీ దేవుడు సముద్రంలో ఎందుకు పడేశాడు యోనాని? దేవుడు యోనాని సముద్రంలో ఎందుకు పడేశాడు? 2 పాసిబుల్ ఆన్సర్స్. ఈ రెండాటిలో దేనికి మీరు జవాబు చెప్తారో చూద్దాం. ఈ ఇంట్రడక్టరీ లెవెల్లో మీరు ఇచ్చేటువంటి జవాబులు బట్టి మనం ముందుకు వెళ్తాం. 2 పాసిబుల్ ఆన్సర్స్. ఒకటి, కచ్చి తీర్చుకోవాలని పడేశాడు. రెండోది, బుద్ధి చెప్పడానికి ఆయన చేశాడు. ఈ రెండాటిలో దేనికి మీరు జవాబు ఇస్తారో చూద్దాం. నెంబర్ 1, కచ్చి తీర్చుకోవడానికి ఆన్సర్. పనిష్మెంట్గా దేవుడు యోనాన్ని పనిష్ చేసి సముద్రంలో పడేస్తాడు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు ఎత్తరా చెయ్య? వావ్, అంటే బుద్ధి చెప్పడానికేనా? యోనాకి బుద్ధి పోవడానికి కారణం ఏంటి? యోనా బుద్ధి ఎటెళ్ళిపోయింది? అసలు యోనా ఈ స్థాయికి ఎందుకు వచ్చాడు? యోనా ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? నౌ ఫ్రమ్ హియర్ అవర్ హోల్ డిస్కషన్ స్టార్ట్స్. యోనా దేవుడు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యన అద్భుతమైనటువంటి సమ్మేళనం ఉంది. దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్. ఒక బిలీవర్, ఒక దేవుడు, వాళ్ళిద్దరి మధ్యన చక్కటి సంబంధం. వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్. ఎంత బ్యూటిఫుల్ కనెక్షన్ అంటే, మనోడు ప్రార్థన చేస్తే ప్రార్థనలో దేవుడు తనతో ఏదో ఒకటి దర్శనము ద్వారా, కళల ద్వారా, మాటల ద్వారా తనకి వినిపించడం అనేది ఉన్నది. అంత క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి యోనా చాప్టర్ 1 మొత్తములో దేవుడు యోనాతో మాట్లాడాడు, కానీ చాప్టర్ 1 మొత్తంలో ఎక్కడ కూడా యోనా దేవుడితో మాట్లాడలా. ఎక్కడ కూడా యోనా దేవుడితో మాట్లాడలా. దేవుడు మనతో మాట్లాడటం అనేది ప్రత్యక్షత అయితే, మనము దేవునితో మాట్లాడేది ప్రార్థన. ఆయన ప్రార్థన మర్చిపోయాడు. హీ ఫర్గాట్ ప్రేయర్. దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ని ఆయన మానేసుకున్నాడు.
హీ హాస్ బ్రోకెన్ హిస్ కనెక్షన్ విత్ గాడ్. దేవుడు తెంచుకోవాలా, యోనా తెంచేసుకున్నాడు. అందుకే 2-3 వచనాలు చూద్దాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము మరలా చూచెదను అనుకుంటుంది. యోనా చాలా స్పష్టంగా హీ హాస్ ఫర్గాటెన్ ప్రేయర్. ఆయన ప్రార్థన మర్చిపోయాడు. ఆయన ప్రార్థనే కాదు, ఇంకొక స్టన్నింగ్ విషయం చెప్తాను చూడండి. ప్రార్థన అనేది మానవుడికి ఊపిరి వంటిది. ఒకవేళ నిన్ను ఊపిరి పీల్చడం ఆపేయమంటే చచ్చిపోతావు. వెరీ డిఫికల్ట్. బయట అట్మాస్ఫియర్లో గాలి చక్కగా లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో 3 రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఓకే, 4th మార్నింగ్ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చెప్తాను. యూజువల్గా ఏ సిటీలో అయినా పొల్యూషన్, అర్థమైందా, 50 పాయింట్స్ దాకా ఉంటే కనుక నో ప్రాబ్లం. 100 పాయింట్లు దాటితే కనుక మంచిది కాదు. 150 దాటితే కనుక దాన్ని డేంజర్ అంటారు, ఏది పొల్యూషన్. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఎంత ఉందో తెలుసా? 600 దాటి ఉంది. 600, అర్థమైందా? ఇక్కడ మనిషి నుంచుంటే మామూలుగా డే లైట్లో, రాత్రిపూట కాదు నేను చెప్పేది, మార్నింగ్ 6 o'clock కాదు నేను చెప్పేది, మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ నుంచుంటే 15 అడుగుల దూరంలో ఉన్నటువంటిది ఏది కనబడదు నీకు. 15 అడుగుల దూరంలో ఉన్నది ఏది కనబడదు. అంత భయంకరం, అంత భయంకరం. గాలి పీల్చడానికి కష్టం అనిపిస్తుంది. ఇంటికొచ్చి చీదితే చీమిడి నల్లగా ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ నీ ముక్కులోకి వెళ్ళి కూర్చుంది. అది పరిస్థితి, అంత దరిద్రమైన. ఆ ఊపిరి దొరకనప్పుడు గాలి కోసం, స్వచ్ఛమైనటువంటి గాలి కోసం తాపత్రయపడటం అంటే ఏంటో నాకు తెలుసు. ఎందుకనంటే ఆ తాపత్రయంలో నాకు తలనొప్పి వచ్చింది, ఆ తాపత్రయంలో నా గొంతుకులో నొప్పి వచ్చింది. దెర్ వాజ్ పెయిన్. మనకి ఆక్సిజన్ కోసం అంత తాపత్రయం ఉంటుంది. ప్రార్థనని ఆక్సిజన్తో పోల్చారు. దేవుడు మనకి ప్రార్థనని ఊపిరిలాగా ఇచ్చారు. అయితే నువ్వు ఆ ఊపిరి లేకుండా బతుకుతున్నావంటే, ఆక్సిజన్ లేకుండా బతుకుతున్నావంటే దానికి ఏదో ఇంకొక ఆల్టర్నేటివ్ని తెచ్చుకున్నావని అర్థం. మంచినీళ్ళు దొరకనాళ్ళు మురికి నీళ్లు తాగుతాడు. మురికి నీళ్లు కూడా దొరకకపోతే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో వాడు ఉచ్చదాగి బతికేస్తాడు. ఎందుకంటే అది కూడా దాకపోతే వాడు చచ్చిపోతాడు. హీ హ్యాస్ టు డ్రింక్ సంథింగ్. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ విత్ గాడ్, జాగ్రత్త వినండి, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ విత్ గాడ్ యూ మస్ట్ బి టాకింగ్ టు సంబడి ఎల్స్. నువ్వు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు పెద్ద పాస్టర్ వై ఉండొచ్చు, మిషనరీ వై ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ వై ఉండొచ్చు, చర్చి ఎల్డర్ వై ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా నువ్వు బిలీవర్ వై ఉండొచ్చు. బట్ స్టిల్ నువ్వు ప్రార్థన చేయట్లేదని అంటే ఇంకెవరితోనో మాట్లాడుతున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ టు గాడ్ యు ఆర్ టాకింగ్ టు సంబడి ఎల్స్.